ఎన్నికల హామీ మేరకు పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దీని సాధనకి జూన్ 2వ తేదీన మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ధర్నాకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఈ మేరకు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షలతో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు, వలి, జంగాల చైతన్య, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం, అక్రమం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగుల్లో చెప్పి, తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి, ఫలానా చోట మేము స్థలాల్ని చూసాం అనేటటువంటి మాట కూడా ప్రభుత్వం వైపు నుంచి రావట్లేదు. దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనపడుతూ ఉంది. అద్దింట్లో ఉండలేక, సొంత ఇల్లు లేక, అసలుకే పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ దశలో, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో సొంత గూటి కోసం ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో అర్జీల్ని పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాని కారణంగా ఉద్యమాన్ని సీరియస్గా భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రాథమికంగా 2వ తేదీన, జూన్ 2వ తేదీన తాలూకా కార్యాలయాలన్నిటి వద్ద రాష్ట్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 3 సెంట్లు ఇవ్వాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం, దానికి సంబంధించి 32 లక్షల మందికి ఇచ్చామని ఒక పక్క చెప్తా ఉన్నారు. మరి అనుకోకుండా మరి ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికీ మరి అధికారంలోకి వచ్చి కూటమి మరి సంవత్సరం దగ్గర కావస్తూ ఉంది. ఆ విషయాన్ని మధ్య పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్లో కూడా మరి సగానికి పైన డివిజన్లో మరి అర్హులందరూ కూడా ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో ఆ అప్లికేషన్లన్నీ కూడా మొదటి దఫాగా మరి సచివాలయాల్లో కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ నగరంలో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేష్ గారు, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు కూడా మరి శారదా కాలనీలో మరి గొప్పగా ప్రారంభించి ఈ నగరంలో దాదాపు 15,000 వరకు కూడా మరి పేదలంతా కూడా అప్లికేషన్ పెట్టుకొని సుదీర్ఘ పోరాటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, పరిరక్షణ చేస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మొన్న ఎలక్షన్స్లో విశాఖపట్నంలో లక్షలాది మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం గెలిపించారు.
గెలిచిన తర్వాత కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి కుమారస్వామి గారు వచ్చి పరిరక్షిస్తాను చూసి అవన్నీ సుమారు 1140 కోట్ల రూపాయలు కేటాయించారు నిధులు. ఆ దెబ్బతోటి రాష్ట్రం మొత్తం కూడా పాలాభిషేకాలు చేసి పరిరక్షిస్తాము, ప్రైవేట్ అయినా కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి గొప్పలుగా చెప్పి తెల్లారి 24 గంటలు కాకముందే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ప్రైవేటీకరణ గురించి అక్కడ ప్రస్తావన చేయకుండా ఏదైతే కుమారస్వామి గారు 40 రోజులు ప్రధానమంత్రి గారి చేత హామీ ఇప్పించి ప్రకటన చేపిస్తాను కుమారస్వామి గారు